హాయ్ ఎస్ఎస్ స్టైల్ కార్నర్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇవి ఎంబ్రాయిడింగ్ మిషన్ మీద వేసిన డిజైన్స్ అండి. ఎంబ్రాయిడింగ్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లో ఒక నెక్, ఒక పక్క ఏమో డిజైన్ వచ్చింది కదండి, ఒక పక్క పైపింగు, నడుంకి కూడా పైపింగ్ వేస్తున్నాను. ఇలా సెట్ చేసుకోవాలండి. బ్లౌజ్కి ఇలా సెట్ చేసుకొని మార్కింగ్ వేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. బాగా ఈజీ పద్ధతిలో చెప్తున్నాను చూడండి. ఒక లూజు కుట్టు వేసుకోవాలి. లూజ్ కుట్టు వేసుకున్నాక దాని మీద లైనింగ్ క్లాత్ పెట్టి కరెక్ట్గా చూసుకోవాలండి. డాట్స్ ఉంటాయి కదా, కరెక్ట్గా చూసుకొని పెట్టుకొని అలా చుట్టూరు నెక్కి ఎంబ్రాయిడింగ్ అమ్మటగా తీసుకురావాలండి. మామూలు పాదంతో వేశాను. పిన్నులు పెట్టుకోండి. పిన్నులు పెట్టుకుంటే కదలకుండా ఉంటుందండి. పిన్నులు పెట్టేసుకొని చుట్టూరు ఆ డిజైన్ అమ్మటగా రావాలండి. పిన్నులు పెడుతున్నాను చూడండి. ఇలా పిన్నులు పెట్టేసుకుంటే కదలకుండా ఉంటుంది, నీట్గా వస్తుంది, నీట్ ఫినిషింగ్ వచ్చిద్దండి. కరెక్ట్గా డిజైన్ చూసుకోవాలి, సమానంగా వచ్చిందా లేదా, అటు ఇటు డిజైన్ చూసుకొని కరెక్ట్గా వచ్చినప్పుడు మనం చూసుకొని జాగ్రత్తగా కుట్లు వేసుకోవాలి. కరెక్ట్గా ఈ ఎంబ్రాయిడింగ్ బ్లౌజులకి నీట్ ఫినిషింగ్ ఉండాలి. ఇలా వేసుకోవాలి. పిన్ని పెట్టేసుకొని ఇటు తిరగదిప్పుకుంటే వెనక వైపు డిజైను కనపడుతుంటుంది. ఫ్రంట్ పార్ట్లో డిజైన్ కాకుండా వెనక వైపు తిప్పుకొని వేసుకుంటే నీట్గా వస్తుంది. చూడండి, తిప్పుతున్నాను. ఇలా వేసుకొని ఆ ఎంబ్రాయిడింగ్ నెక్ ఎమ్మటగా రావాలి. ఒక రవ్వ కూడా అటు ఇటు కుట్టు ఇది కాకూడదండి. డిజైన్ మీదకు పోకూడదు, యువతలకి రాకూడదు, నీట్గా ఉండాలి ఫినిషింగ్. ఇలా రౌండ్ తిరిగేటప్పుడు కూడా మూలలు చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక పాదం వార అటు పెట్టుకొని కటింగ్ పెట్టుకోవాలి. చూడండి, ఖర్చు ఎంత వదిలేస్తున్నాను. ఆ ఖర్చు వార వదిలేసి అక్కడక్కడ డాట్స్ పెట్టుకోవాలండి. డాట్స్ పెట్టుకుంటే నీట్గా నెక్ అనేది తిరుగుద్ది. ఇలా డాట్స్ పెట్టుకోవాలి కత్తెరతోటి. డాట్స్ పెట్టుకున్నాక దానిపైన లైనింగ్ మీదకి వచ్చేటట్టు ఎంబ్రాయిడింగ్ అమ్మటగా ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకుంటే ఈజీగా తిరుగుద్ది. కుట్టు వేసుకున్నాక మళ్ళీ డిజైన్ అమ్మడగా దారము ఏ రంగు దారం అయితే ఆ రంగు క్లాత్ మీద వచ్చేటట్టు నీట్గా ఆ మధ్యలో వేసుకోండి, సరిపోద్ది. ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చూపిస్తానండి. ఇలా నీట్గా వస్తుంది నెక్. చుట్టూరు మళ్ళీ కుట్టేసుకొని ఎక్స్ట్రా పీసెస్ ఉంటే కటింగ్ పెట్టుకోవాలి. వేస్ట్ లూజ్ దగ్గర డాట్స్ వేస్తున్నాను. నడుం దగ్గర అటు ఇటు ఉంటుంది కదండి డాట్స్, అలా వేసుకుంటే నీట్గా వస్తుంది. వేస్ట్ లూజ్కి కూడా పైపింగ్ వేస్తానండి. పైపింగ్ వేసి పట్టీ వేసేసి తిరగదిప్పాలి, అది కూడా చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్టు. ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా నెక్ ఎలా చూపించానో అలాగే కుట్టుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను. ఇది కూడా
క్లాత్లు ఎలా వేసుకోవాలి కూడా చూపిస్తున్నాను. ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి, లేకపోతే మళ్ళీ అటు అటు ఇటు తిరగబడినాయి అంటే మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. జాగ్రత్తగా ముందరగానే చూసి వేసుకోండి. ఓ పక్క డిజైన్ వస్తుంది కదా, ఓ పక్క పైపింగ్ వేస్తున్నాను. పైపింగ్ ఆల్రెడీ చూపించానండి ఒకసారి, అయినా కూడా మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్లో పైపింగ్ వేసుకొని అలాగే కత్తెర తీసుకొని డాట్స్ పెట్టుకోండి. అక్కడక్కడ కటింగ్ పెట్టుకోవాలి. కొంచెం కొంచెం ఖర్చు వదులుతా పెట్టుకుంటే ఈజీగా నెక్ అనేది తిరుగుద్ది. ఇట్లా వేసుకున్నాక మళ్ళీ తిప్పి వేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. మీకు చెప్పే విధానం అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అర్థమవుతుందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను కొత్తగా పెట్టుకున్నాననే కానీ నిదానంగా చెప్తున్నానండి. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది వీడియోలు. ఇలా తిప్పి మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలండి. నీట్ ఫినిషింగ్ ఉండాలి. పైపింగ్ వేసిన నెక్ వేసిన నీట్ ఫినిషింగ్ ఉండాలి. ఇలా వేసుకొని చుట్టూరు కూడా కుట్టు వేసుకుంటే నీట్గా రావాలండి, ఉగ్గులు లేకుండా. ఇలా వేసుకోవాలి. చాలా లెంతీ అయిందండి వీడియో. ఇలా వేసుకొని ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్లో షేప్లు ఇలా కుట్టుకుంటే ముందరగానే మార్కింగ్ పెట్టి మార్కింగ్ వేసుకుంటే ఈజీగా కుట్టుకోవచ్చు. ఇది డిజైన్ ఉన్న క్లాత్ కుడుతున్నానండి. ఇది కూడా పైపింగ్ వేసిన క్లాత్ లాగానే అలాగే కుట్టుకొని తిరగేసుకొని చుట్టూరు స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా పీసులు ఉంటే కట్ చేసుకోవాలి. చాలా లెంతీ అయిందండి వీడియో. పూర్తిగా చూస్తే మీకు కూడా అర్థమవుతుందని ఇలా పెట్టాను. ఇప్పుడు బ్యాక్ నెక్కి ఎలా అయితే కుట్టు వేసుకోమన్నానో ఆ డిజైన్కి మధ్యలో ఒక కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇది హ్యాండ్ అండి. హ్యాండ్ ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి ఒకసారి. కరెక్ట్గా నడింకి రావాలండి. మనం ముందరగానే డాట్స్ పెట్టేసుకుంటే ఈజీగా అర్థమవుద్ది. మనకు కుట్టడం కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఎలా స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇలా స్టిచ్ చేసి మామూలుగా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఎలా తిరిగేసానో అలాగే తిరిగేసి పైన ఒక కుట్టే వేసుకోవాలి. కొంచెం లేట్ అయినా అన్ని వీడియోలు పోస్ట్ చేస్తానండి.
చూడండి ఎలా తిరిగేసి పైన కుట్టేసుకొని కటింగ్ కూడా చూపిస్తానండి. ఒకసారి కటింగ్ కూడా చూపిస్తాను. ఇలా చుట్టూరు వేసుకొని వేస్ట్ పీసెస్, హ్యాండ్స్కి కూడా ఉన్న వేస్ట్ పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ ముక్కలు వేసుకుంటున్నానండి, షేప్ పట్టీలు. ఈ షేప్ పట్టీలు ఒకసారి కాజాలు, ఉక్సులు వేయటము ఇవన్నీ కూడా చూపిస్తానండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిగా వేస్తారండి షేప్ పట్టీలు. నేను వేసే పద్ధతి నేను చూపిస్తాను. కాజా పట్టి, ఉక్సు పట్టి వేసుకొని నేను ఈ ట్రైపాడ్ ఎక్కడ పెట్టాలో ఎట్లా పెట్టాలో అర్థం కాక మిషన్ చుట్టూరు తిప్పి చూస్తూ ఉన్నానండి. కానీ నాకు ఇంకా అర్థం కాలేదు. మీకు ఏదన్నా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చెప్తే నేను మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఎంబ్రాయిడింగ్ బ్లౌజే మళ్ళీ చూపిస్తానండి. ఇది కాజా పట్టిండి, ఇలా మడత వేసుకోవాలి. నాకు కొంచెం కొత్తగా ఉండి నాకు కూడా కొంచెం మాట్లాడే విధానం మీకు అర్థమవుతుందా లేదా చెప్పండి. దారాలు కూడా ఎక్కడ నేను ఉంచనండి. కుట్టంగానే ఎమ్మటనే కటింగ్ పెట్టేసుకుంటాను. నీట్గా ఉంటుంది కదా, అందుకని వెంటనే కటింగ్ పెట్టేసుకుంటాను. ఈ సైడ్ కుట్లు వేస్తున్నానండి. సైడ్ కుట్లు కరెక్ట్గా చూసుకొని, ఆ సైడ్ కుట్లు కూడా ఒక వీడియో పెడతాను. కరెక్ట్గా చూసుకొని వేస్తే ఫినిషింగ్ బాగుంటుంది. ఫిట్టింగ్ అది కూడా నీట్గా ఉంటుంది. ఇదిగో ఇలా పట్టేసుకోవాలి. హ్యాండ్కి ఇలా పెట్టుకొని మార్కింగ్ వేసుకొని కుట్టుకోవాలి. రెండు వైపులా అలాగే కుట్టాలండి. నడుం పట్టికి కూడా, వేస్ట్ లూజ్కి కూడా పైపింగ్ వేసానండి. పైపింగ్ వేసి నడుం పట్టికి అటాచ్ చేశాను, కానీ అది మిస్ అయింది. తర్వాత ఇంకోసారి చూపిస్తాను. సైడ్ కుట్లు వేసేటప్పుడు చంకలో ప్లస్ మార్క్ అనేది రావాలండి. అప్పుడు నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా పట్టేసుకొని చూసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకుంటే నీట్గా వస్తుంది. లాస్ట్న బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో పిక్స్ కూడా పెడతానండి. ఇలా ఉందండి ఫినిషింగ్, ఒకసారి చూడండి. పక్క వేరే వాళ్ళ మాటలు వినపడుతున్నాయండి. ఎంత జాగ్రత్తగా వీడియో పెడదామని చెప్పి చూసినా కూడా బయట మాటలు అనేవి వినిపిస్తున్నాయి. చూడండి బ్లౌజ్ ఎలా ఉందో.
ఇదిగోండి ప్లస్ మార్క్ వచ్చింది చూడండి, చంకలో ప్లస్ మార్క్ వచ్చింది. జాగ్రత్తగా నీట్గా కుట్టుకుంటే ప్లస్ మార్క్ అనేది హ్యాండ్స్ వేసేటప్పుడు, బాడీ వేసేటప్పుడు నీట్గా కటింగ్ పెట్టుకుంటే, ఎక్స్ట్రా ఏమీ లేకుండా నీట్గా కటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎలా ఉందో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.